ఒంగోలు ఐఐటీలో నీటి సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు అవస్థలు తప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దె భవనంలో నిర్వహిస్తున్న ప్రాంగణంలో నీటి అవసరాలు తీర్చేలా తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో నిత్యం సమస్య తలెత్తుతుందని విద్యార్థులు చెబుతున్నారు. కళాశాల ప్రాంగణంలోని మోటార్లు మరమ్మతులకు గురయ్యాయని, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న జలాలతో అవసరాలు తీరటం లేదన్నారు. అద్దె భవనాలు కావటం వల్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నామని, అయినప్పటికీ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. అంటే వాటర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది సార్. వాష్రూమ్స్కి వెళ్ళడానికి ఎమర్జెన్సీ ఉంటుంది కదా సార్. అలాంటి సిచ్యువేషన్స్లో అబ్బాయిలన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఒకటి, అమ్మాయిలకి అయితే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్. అలా అవి ట్యాంక్స్ తీసుకొచ్చి కొంచెం చేశారు సార్, వాళ్ళు చేయగలిగినంతా చేశారు సార్. 2 days నుంచి వాటర్ అయిపోయినాయి సార్. వాటర్ అయిపోయిన తర్వాత ట్యాంకర్స్ నుంచి వాటర్ తీసుకొచ్చారు. వాటర్ లేనప్పుడు అంటే ఇంకా బట్టలు తుక్కోవడం అలాంటి లేట్ అయిపోవడం, వాటి వల్ల క్లాసులకు కూడా కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడం మూలాన ఇబ్బంది ఉండే, ఇప్పుడు ఇబ్బంది లేదు. రోజు వాటర్ ట్యాంకర్లు కొంటున్నాము. పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల ఒకటేసారి 3 మోటార్లు కాలిపోయి ఉండే, ఇప్పుడే కొత్త మోటార్ బిగించడం జరుగుతుంది. విద్యార్థులకు నీటి పరంగా ఏ రకమైన సమస్య లేకుండా మేము ప్రస్తుతం మాకున్న నీటితో పాటు వాటర్ ట్యాంకర్ల ద్వారా రోజు వాటర్ కొంటున్నాము, కొత్త మోటార్లు బిగించినాము. ఎలాంటి సమస్య ఇబ్బంది లేకుండా, పిల్లలకు ఇబ్బంది లేకుండా ఈ వేసవి కాలం మేము తగు చర్యలు తీసుకుంటాము కూడా. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తాం.